నెల్లూరు ఇరిగేషన్ శాఖలో తీవ్ర స్థాయిలో అవినీతి జరుగుతుందంటూ మాజీ మంత్రి కాకాని విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా ఇరిగేషన్ శాఖలో కనీ విని ఎరుగని రీతిలో అవినీతి జరిగిందంటున్నారు. అధికార ప్రతినిధుల అండదండలతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, కోర్టు కేసులకు సంబంధించిన నిధులను కూడా పక్కదోవ పట్టించడం అధికారులకే చెల్లిందన్నారు. ఒక్క అధికారికే నేరుగా 70,000 ఫోన్ పేలు చేస్తున్నారని ఆరోపించారు. పలువురి పేరుతో నేరుగా ఫోన్ పే ద్వారా కాంట్రాక్టర్ల వద్ద నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ శాఖలో బహుశా ఎన్నడూ లేనటువంటి విధంగా కని విని ఎరుగినటువంటి రీతిలో ఈరోజు అవినీతి జరిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి అధికారులైతే అధికారులకి అధికార బలం, అధికారంలో ఉండేటువంటి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అండదండలు ఉంటే ఎంతకైనా బరితెగిస్తారని చెప్పడానికి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఇరిగేషన్ శాఖలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కోర్టు ధిక్కారం ఉండి కోర్టు కేసు ఉండి ఉన్నతాధికారులు వాటికి డబ్బులు విడుదల చేస్తే ఆ డబ్బుల్ని స్థానిక రాజకీయ నాయకులు చెప్పినట్టుగా వీళ్ళ ఇష్ట ప్రకారం ఎవరికి పడితే వాళ్ళకి విడుదల చేసేసి కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి ఉన్నతాధికారులు జైలుకు పోయేటువంటి పరిస్థితి ఉన్నా కూడా లెక్క చేయనటువంటిది ఒకటి. ఒక అధికారి నేరుగా ఆయన ఫోన్ నెంబర్కే ఫోన్ పేలు కొట్టినటువంటిది. గంగాధర్ రెడ్డి 70,000 రూపాయలు నేరుగా ఫోన్ నెంబర్ చూడండి, 9440552045 నేరుగా ఇది ఆ మేనేజర్ కి సంబంధించినటువంటి నేరుగా, అంటే ఎంత బరి తెగించారంటే చేతికి డబ్బులు తీసుకునేది మానేసి నేరుగా అకౌంట్ లోకే ఫోన్ పేలే. అట్లాంటి ఎన్ని ఫోన్ పేలు ఉండే లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఇది చిన్న గంగాధర్ రెడ్డి ఈగ నేరుగా, అంటే డైరెక్ట్ పేమెంట్స్ మామూలుగా తీసుకునేటువంటి ముడుపులు కాకుండా బరి తెగించి ఫోన్ పేలకు సంబంధించి చిన్న గంగాధర్ రెడ్డి ఈగ అంటే ఆయనే. ఆ మేనేజర్ పేరుతో నేరుగా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి లంచాలు నేరుగా తీసుకున్నటువంటి ఫోన్ పేలు, మేనేజర్ సన్ పేరుతో తీసుకున్నటువంటి, అంటే ఆయన పేరుతోనే కాకుండా ఆయన కొడుకు పేరుతో కూడా తీసుకున్నటువంటి. చూపించిన ఆయన కొడుకు చరిత్ర కూడా కొంచెం చూపించు. విశ్వనాథ్ రెడ్డి అంట ఆ పిల్లవాడి పేరు. ఎక్కడికక్కడ ఫోన్ పేలు కొడితే నేరుగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ ఏంటంటే అవినీతి కూడా పాపం వాళ్ళు వెళ్ళడం, కారు పెట్రోల్ లోపలికి పోవడం, మళ్ళీ ఏసీ బోర్డు చూడడం, మళ్ళీ ఇంకొకటి తెలియడం, ఇవన్నీ ఏమి లేకుండా నేరుగా అట్ట కొట్టేస్తే ఫోన్ పేలు వెళ్ళిపోయేటట్టుగా. అంటే ఒక అధికారి ఏ రోజైనా సరే చరిత్రలో ఇంత బరి తెగించి నేరుగా ఫోన్ పేలు కొట్టించుకున్నాడు అని అంటే, ఫోన్ పేలు ఇంత దూరం పడ్డాయంటే ఇంకా అధికారి ఎంత విచ్చలవిడతన